మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ కోసం ఒక 5 minutes టైం పెట్టలేరా? అయితే కొంచెం ఓపికతో ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. బిజినెస్ ఆర్ స్టార్ట్అప్ అందరూ చేసేది ఒకటే, ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని సేల్ చేయడం. బట్ ద వే ఆఫ్ మార్కెటింగ్ మేక్స్ యూనిక్. అండ్ ఎవరైతే కరెక్ట్ టైం చూసుకొని మార్కెటింగ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారు. అండ్ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ కి స్టార్టింగ్ స్టేజ్ లో బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం మార్కెటర్స్ ని హైర్ చేసుకునే అంత బడ్జెట్ కూడా లేదు మన కాడ. ఇలా 80% స్టార్టప్స్ అండ్ బిజినెస్ మంచి మార్కెటింగ్ చేయకపోవడం అండ్ అస్సలే మార్కెటింగ్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతున్నాయి. మన ప్రోడక్ట్ బాగున్నా మార్కెటింగ్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతాయి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక బ్రిక్స్ బిజినెస్ తీసుకోండి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్సే అయినా మంచిగా రన్ అవ్వట్లేదు. ఎందుకు? మార్కెటింగ్ చేయకపోవడం వల్ల. బ్రో, నువ్వు మంచి ప్రోడక్ట్ అని ఎలా చెప్తావు నువ్వు అని డౌట్ వస్తుంది మీకు. ఎలా అంటే రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. ఒక ప్రోడక్ట్ కి రిపీట్ కస్టమర్ ఉన్నారంటే దాని అర్థం నచ్చితేనే మళ్ళీ వస్తారు. సో మిస్టేక్ ఏంటంటే మార్కెటింగ్ చేయకపోవడం. సో దీనికి సొల్యూషన్ నేను లాస్ట్లో చెప్తా. దానికన్నా ముందు వాట్ ఈస్ మార్కెటింగ్ అండ్ లో బడ్జెట్లో ఎలా చేయాలి అండ్ కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్స్ అండ్ మార్కెటింగ్ స్టార్ట్అప్కి బిజినెస్కి ఎందుకు ఇంపార్టెంట్. సో ఎండ్ వరకు చూడండి. వాట్ ఈస్ మార్కెటింగ్? మార్కెటింగ్ అంటే మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని రైట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయడం. ఎలా అంటే నీ ప్రోడక్ట్ స్టూడెంట్స్కి అనుకో, నువ్వు క్రియేట్ చేసిన యాడ్స్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే నీ ప్రోడక్ట్ కొంటారా? లేదుగా. సో మార్కెటింగ్ అంటే మన ప్రోడక్ట్ని రైట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయడం. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి. సెకండ్ థింగ్ ట్రస్ట్ బిల్డ్ చేయడం, మన యూనిక్ సేలింగ్ పాయింట్ని కస్టమర్స్కి చెప్పడం. ఈ యూనిక్ సేలింగ్ పాయింట్ గురించి యూట్యూబ్లో ఫుల్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. థర్డ్ థింగ్ ఈజ్ సేల్స్, కస్టమర్స్ని కన్విన్స్ చేయడం. ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే ఏం తెలుసుకోవాలి? ఫస్ట్, నువ్వు మార్కెటింగ్ ఎవరి కోసం చేస్తున్నావు? నీ ఆడియన్స్ ఎవరు? నీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఎవరి కోసం? మన కస్టమర్స్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెటింగ్ ఎక్కడ చేయాలి? సో మనకాడ బడ్జెట్ లేదు కాబట్టి లో బడ్జెట్ మార్కెటింగ్ చెప్తా. ఫస్ట్, సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా అని తక్కువ అంచనా వేయొద్దు. మనం జొమాటో, బ్లింకిట్, మామాఎర్త్ ఇలాంటి చాలా బ్రాండ్స్ ఇన్స్టాగ్రామ్ త్రో, ఫేస్బుక్, యూట్యూబ్లో చాలా గ్రేట్ మార్కెటింగ్ చేస్తున్నారు ఫన్నీ వేలో. సెకండ్, కంటెంట్ మేకింగ్ లైక్ బ్లాగ్స్, వీడియోస్, ఇన్ఫోగ్రాఫిక్ త్రో మన ప్రోడక్ట్కి రిలేటెడ్గా క్రియేట్ చేసి మార్కెటింగ్ చేస్తారు. లైక్ ఫిట్నెస్ స్టార్టప్స్కి వర్కౌట్ రిలేటెడ్ వీడియోస్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేస్తారు. థర్డ్ వే ఈస్ వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే సింపుల్. ఏదైనా మూవీ రిలీజ్ అయింది, నీకన్నా ముందు నీ ఫ్రెండ్ చూశాడు, నువ్వు అతన్ని అడుగుతావు పోవాలా వద్దా ఈ మూవీకి అని. అతను ఏ రివ్యూ అయితే ఇస్తే అదే నీ యాక్షన్ అవుతుంది. సేమ్ ఇలానే వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్లో అవుతుంది. ఫోర్త్, ఆఫ్లైన్ మార్కెటింగ్ లైక్ పోస్టర్స్, బ్యానర్స్ త్రో మార్కెటింగ్ చేయడం. అండ్ స్టార్టింగ్లో ఒక బ్రిక్స్ బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, దానికి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అంటే నోటి మాట. ఆల్రెడీ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేయాలి, వీళ్ళ కాడ ప్రోడక్ట్స్ బాగుంటాయి అని. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ బిజినెస్ ఉన్న ఏరియాలో 10 villages ఉన్నాయనుకో, ఆ 10 villagesలో ప్రతిరోజు ఏదో ఒక కన్స్ట్రక్షన్ అవ్వదు కదా. సో మార్కెటింగ్ చేయాలి ఎక్కడ? ఇంకా వేరే విలేజెస్లో. అంటే అవుట్ ఆఫ్ 10 villages ఏ అనే విలేజ్లో మీ బిజినెస్ ఉంది, మీరు మార్కెటింగ్ ఎక్కడ చేయాలి? బి అనే విలేజ్లో చేయాలి, అనే ఏరియాలో చేయాలి. ఎందుకంటే బి అనే ఏరియా ఆడియన్స్ కూడా కావాలి మనకి. సో ఎలా చేయాలి? లోకల్ మార్కెటింగ్ చేయాలి, లైక్ బ్యానర్స్, పోస్టర్స్ చేయాలి. అండ్ సెకండ్, డిజిటల్ మార్కెటింగ్ చేయాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయాలి. సో ఈ వీడియో ఇంతే. ఇంకా సో ఈ వీడియో అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బెటర్ వే. ఇదంతా సోది ఏం బుర్రకెక్కలేదు అంటే ఎట్ లాస్ట్ ఇది విను. హిందీలో ఒక మూవీ 45 కోట్లు పెట్టి తీశారు 2023లో. అండ్ ప్రమోషన్ చేయలేదు, నాట్ ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయలేదు. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? లెస్ దెన్ 1 లక్ష. సో సేమ్ ఇలానే ఒక గ్రేట్ ప్రోడక్ట్ క్రియేట్ చేశాక మార్కెటింగ్లో మిస్టేక్స్ చేస్తే ఇలానే లాస్ అవుతాం. సో మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో.